శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, మహాసరస్వతి నమః. నమస్కారం అండి. ఈరోజు పవర్ ఆఫ్ న్యూమరాలజీ సిరీస్లో 1వ తారీఖు, 10వ తారీఖు, 19వ తారీఖు, 28వ తారీఖు పుట్టినవారు ఎలా ఉంటారు, అసలు న్యూమరాలజీ వల్ల మనిషికి ఉపయోగం ఉంటుందా, ఇది ఒక మూఢనమ్మకమా, ఇది నిజమా అనే అంశం గురించి మాట్లాడుతున్నానండి. న్యూమరాలజీని తెలుగులో సంఖ్యాశాస్త్రం అని అంటారు. ఈ సంఖ్యలు మనకు కొన్ని సంఖ్యలు కలిసి వస్తాయి, కొన్ని సంఖ్యలు కలిసి రావు. అయితే కొంతమందికి కొన్ని నెంబర్లు నేను గమనిస్తే ఎప్పటికీ అవే వాళ్ళ లక్కీని సూచిస్తూ ఉంటాయి. నిజంగా చెప్తున్నానండి, మనకు ఏ తేదీలో పుట్టిన వారికి ఈ 1వ నెంబర్లో పుట్టిన వారు ఉన్నారు. ఉదాహరణ 1వ తేదీలో పుట్టినవారు వారు ఎలా ఉంటారు. ఈ 1 అనేది న్యూమరాలజీ ప్రకారంగా ఇది సూర్య సంఖ్య, సన్, చాలా పవర్ఫుల్. ఈ 1, 10, 19, 28 తేదీలో పుట్టినవారు 1 సంఖ్యలోకి వస్తారు. 1 + 9 = 10 అంటే అది 1లోకి వస్తుంది. 2 నెంబర్స్ కాంపౌండ్ నెంబర్స్ ఉన్నప్పుడు ఆ 2 నెంబర్స్ కలిపితే వచ్చేదాన్ని కాంపౌండ్ నెంబర్ అంటారు. ఇకపోతే వీరి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, వీరు ఎలాంటి జాబ్స్ చేస్తూ ఉంటారు ఒకసారి విశ్లేషిద్దాం. ఈ 1వ నెంబర్లో పుట్టినవారు 1, 10, 19, 28 తేదీలో పుట్టినవారు ఎవరైనా కానీ మ్యాక్సిమం వాళ్ళకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది, ధైర్యంగా ఉంటారు. ఏ పని చేయాలన్నా కానీ వాళ్ళు చేస్తారు. దాన్ని కష్టాన్నైనా ఎదుర్కొనే శక్తి ఉంటుంది. తెగువ, ఏదైనా పని చేయాలంటే భయపడరు, వాళ్ళు తెగించి చేసేస్తారు. నేను ఈ పని చేస్తానా చేద్దానని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అసలే ఉండదు వారికి. ఈ నెంబర్లో ఉన్నవారు ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేయడానికి అనుకూలంగా ఉంటారు. వాళ్ళు రాజకీయ రంగంలో కూడా బ్రహ్మాండంగా అనుకూలంగా ఉంటారు. ఈ రంగము ఆ రంగం అని కాదు, చాలా రంగాలలో వీరు ఒక ప్రఖ్యాతమైన పేరులో ఉంటారు. చివరికి అటెండర్గా ఉన్నా కానీ ఆ ఆఫీసులో వారి యొక్క మాటే నెగ్గుతుంది, వారి యొక్క పనితనమే నెగ్గుతుంది. చాలామందిని చూసినాకని చెప్తున్నాను. ఇకపోతే ఈ 19 నెంబర్, ఇది 2 నెంబర్ల కలయిక, కాంపౌండ్ నెంబర్. 1 + 9, 1 అది సూర్య సంఖ్య, 9 కుజ సంఖ్య. ఈ 2 నెంబర్ల కలయిక ఉన్న వారికి కొంచెం క్వాలిటీ తేడా ఉంటుంది. అది కుజుని వల్ల కొంచెం కోపం ఎక్కువ, ప్రతి దానికి గొడవ పడడానికి సిద్ధంగా ఉంటారు. అది వాళ్ళ మాట నెగ్గడానికి ఎంతవరకైనా ప్రయత్నిస్తూ ఉంటారు. ఇకపోతే 28, 2 చంద్ర సంఖ్య, 8 శని సంఖ్య, సటర్న్. ఈ రెండిట్లో ఎలా ఉంటుందంటే ఎక్కువగా కష్టాలు వీళ్ళకు ఎక్కువగా ఉంటూ ఉంటాయి 28 నెంబర్లో ఉన్నవారికి, 28 నెంబర్లో ఉన్నవారికి. కానీ ఎట్టకేలకు కష్టపడ్డా కానీ చివరాఖరికి మాత్రం విజయం సాధిస్తూ ఉంటారు. ఈ 2 చంద్ర సంఖ్య, ఈ 8 శని సంఖ్య వల్ల కొద్దిగా ఇబ్బందిదాయకంగా అవుతూ ఉంటుంది. నేను చెప్పేది ఏమిటంటే న్యూమరాలజీ అంటే ఏమిటి? న్యూమరాలజీ అని సంఖ్యాశాస్త్రం. మనం పుట్టిన తేదీని బట్టి కొంతవరకు నడుస్తూ ఉంటుంది. దానికి ఇంకొకటి జీవిత రేఖ అనేది ఒకటి ఉంటుంది, అది డెస్టినీ నెంబర్ అంటారు దాన్ని. డెస్టినీ అంటే విధిరాత నెంబర్. డెస్టినీ నెంబర్ అంటే ఏమిటి? పుట్టిన తేదీ, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరం, ఈ మొత్తంగా కలుపుకుంటే వచ్చే సంఖ్యను డెస్టినీ నెంబర్ అంటారు. ఈ డెస్టినీ నెంబరు, ఈ బర్త్ నెంబరు 2 కనుక మ్యాచ్ అయితే, 2 ఒక పరస్పర సంఖ్యలు ఏది ఉంటే చాలా బాగా ఉంటుంది. అలా లేకుండా ఉండేది ఉంటే అది సరిగా ఉండదు. అది ఈ డెస్టినీ నెంబర్ అయినా ఈ పుట్టిన తేదీ అయినా భగవంతుడు మనకి ఇచ్చిందే కానీ మనం ఏమీ చేయలేము. మరి దానికి మనం ఏమైనా పరిష్కారం చేసుకోగలమా? ఈ తేదీలో పుట్టాం. 8 నెంబర్లో పుట్టిన వారిని చూశాను నేను. 8 నెంబర్లో పుట్టిన వాళ్ళు పొలిటికల్ లీడర్స్గా చాలామంది అద్భుతంగా రాణించారు, ప్రజాసేవలు. 1వ నెంబర్లో పుట్టిన వాళ్ళని చూశాను, ఎక్కువగా ప్రభుత్వ రంగ సంస్థలలో, ఆర్మీలలో గొప్ప గొప్ప పదవులలో ఉన్నారు. కానీ వారికి ఈ తేదీ అనుకూలమైందే, కానీ వారి పేరులో కూడా సంఖ్యాబలం ఉండాలి. అంటే ప్రతి ఒక్క పేరుకు మనకు ఇంగ్లీష్లో రాసినప్పుడు ఉదాహరణకు రమేష్ అని వచ్చింది. రమేష్ అంటే దానికి ఒక సంఖ్య ఉంది. ఆర్కు ఒక సంఖ్య, ఏకు ఒక సంఖ్య, ఎంకు ఒక సంఖ్య, ఈకు ఒక సంఖ్య, ఎస్కు ఒక సంఖ్య, హెచ్కు ఒక సంఖ్య, ఇలా సంఖ్యలన్నీ కూడితే వాళ్ళకు కరెక్ట్ నెంబర్ రావాలి. ఒకవేళ కనుక 1 నెంబర్ ఉన్న వాళ్ళకు డెస్టినీ నెంబర్ 8 అయింది అనుకోండి, వారి పవర్ పనిచేయదు, చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి? నేమ్ ఆఫ్ కరెక్షన్ చేయాలి.
అంటే వాళ్ళ పేరును ఈ సంఖ్యాశాస్త్రం ప్రకారంగా వారికి అనుకూలమైన నెంబర్లోకి మార్చాలి. అది మార్చితే వారి పేరులో వైబ్రేషన్ పెరుగుతుంది. వైబ్రేషన్ పెరిగిన తర్వాత వారి జీవితం మారిపోతుంది. చాలామంది జీవితాలు నేను గమనించినగా చెప్తున్నాను. ముఖ్యంగా ప్రతిసారి చెప్తూ ఉంటాను, మనకు బాగా గుర్తుండాలంటే ఒక ప్రఖ్యాతమైన పేర్లు చెప్తాను నేను. చిరంజీవి గారు ఉన్నారు, కొదవల వెంకట శివవరప్రసాద్ ఏదో ఉంది అతని పేరు. అప్పటి వరకు ఆయన సామాన్యంగా ఉన్నాడు. అటు తర్వాత ఆయన పేరు మార్చుకున్న తర్వాత చిరంజీవిగా మార్చుకున్నాక సూపర్ స్టార్ అయిపోయారు. అంతేందుకండి, వైఎస్ రాజశేఖర రెడ్డిగా పిలువబడ్డన్ని రోజులు ఆయనే కష్టపడ్డాడు. వైఎస్ఆర్గా ఎప్పుడైతే పిలువబడ్డాడో అద్భుతం చేశాడు. కల్వకుంట్ల చంద్రశేఖరరావుగా ఉన్నప్పుడు ఆయన ఉద్యమంలో ఉన్నాడు 10 సంవత్సరాలు. కానీ కేసీఆర్గా మార్చుకున్నప్పుడు, కేసీఆర్గా పిలువబడ్డప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిపోయాడు. ఇలా చెప్పుకుంటూ పోతే వందల వేల మంది వారి యొక్క పేరును మార్చుకున్న తర్వాత, షార్ట్ నేమే కానివ్వండి, వాళ్ళ పేరులో ఒక అక్షరాన్ని మార్చడమే కానివ్వండి, అలా చేయడం మూలంగా అద్భుతంగా రాణించారు. అదే సంఖ్యాశాస్త్రం. మనకు అనుకూలంగా మన పేరును వైబ్రేట్ చేసుకుంటే ఆ వైబ్రేషన్ ద్వారా అద్భుతం జరుగుతుంది. మీరు నమ్మండి, నమ్మకపోండి. చాలామందికి ఈ నేమ్ ఆఫ్ కరెక్షన్ చేశారు, వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు, ఒక్కరు కూడా ఫెయిల్ కాలేదు. మరి గురుగారు, మరి తల్లిదండ్రులు పెట్టిన పేరు నేను కరెక్షన్ ఎలా చేసుకోవాలి, ఏ విధంగా అయితే, మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ను, మీ పేరును పంపిస్తే దాన్ని ఎలా కరెక్షన్ చేస్తాను, ఒక అక్షరాన్ని మార్చి దానికి సరైన అక్షరాన్ని జోడించి ఆ సరైన నెంబర్ వచ్చేటట్టు చేస్తాను. దాంతోపాటు మీకు కొన్ని డేట్స్ సూచిస్తాను. ఈ డేట్స్లో మీరు పని చేయండి, ఇవి లక్కీ డేట్స్, కొన్ని లక్కీ వారాలు, మీరు ధరించవలసిన రత్నం, ఈ మూడు పనులు కనుక చేస్తే మీరు అనతి కాలంలోనే గొప్పవారుగా అవుతారు. చాలామందికి ఆర్థిక వెసులుబాటు లేక, ప్రభుత్వ ఉద్యోగాలు లేక, ఏది లేక, ఇల్లు లేక ఉండేవాళ్ళు నా దగ్గరికి వచ్చారు. వారందరికీ నేను సూచించాను, పోయింది ఏముందండి అందులో, దాన్ని ఏమన్నా మనులు మాణిక్యాలు పెట్టమంటున్నానా, లేదా కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు చేయమంటున్నానా, ఏమి చేయమనట్లేదు. ఇది ఒక శాస్త్రం. దీన్ని దాదాపు ఒక 200 సంవత్సరాల నుంచి వెళ్ళి ఫాలో అవుతున్న వారు చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళు బ్రతికున్నారని చెప్పట్లేదు, వాళ్ళు ఫాలో అయ్యి బాగుపడ్డారు. దీన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది మాత్రం కీరో మహానుభావుడు. అత్యద్భుతంగా ఫలితాలు తెచ్చాడు ఆయన, ప్రూవ్ చేశాడు ఆయన. దీనిలో ఏమి మర్మం దాగి ఉందంటే చాలా అద్భుతమైన మర్మం దాగి ఉంది. చూడడానికి సింపుల్గా ఉంటుంది కానీ అద్భుతాలు చేస్తారు. కాబట్టి మీకేదైనా న్యూమరాలజికల్గా నేమ్ ఆఫ్ కరెక్షన్ కావాలని, మీరు బాగుపడాలని అనుకుంటే ఈ కింది నెంబర్కి ఫోన్ చేయండి, మీ డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ పంపించండి. దానికి సరైన టైం తీసుకొని మీకు చేసిస్తాను. దానికి రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఉంటుంది. మీకు కావాలనుకుంటే పంపించండి, తప్పనిసరిగా కరెక్షన్ చేస్తాను. ఉంటానండి, మీ ప్రకాష్ గురు ఆస్ట్రో న్యూమరాలజీ. నమస్కారం.